హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు పెసరపప్పు పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ పెసరపప్పు పాయసం తిన్నట్టయితే మన బాడీలో ఉండేటువంటి హీట్ని మొత్తం తగ్గించేస్తుంది. సో ఇది ఏ విధంగా తయారు చేసుకోవాలి, దీనికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటి అని ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా మనం 1 కప్పు పెసరపప్పుని తీసుకుంటున్నాను. ఈ పెసరపప్పుని తీసుకున్న తర్వాత మనం ఒక కుక్కర్ బౌల్లోనికి ఈ పెసరపప్పు వేసి వీటిని శుభ్రంగా ఒకసారి కడిగేసుకోవాలి. ఈ విధంగా కడిగేసుకున్న తర్వాత దీనిలోనికి మనం వాటర్ని యాడ్ చేసుకొని, ఈ పెసరపప్పు మెత్తగా ఉడకడానికి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ని యాడ్ చేసుకొని ఈ కుక్కర్ మూత పెట్టేసుకొని ఇది బాగా 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. సో ఇప్పుడు చూడండి, 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఇది ఏ విధంగా ఉడికిందో చూస్తున్నాను. సో ఇక్కడ నేను పెసరపప్పుని బాగా మెత్తగా ఉడకబెట్టుకున్నాను, ఎందుకంటే పాయసం మనకి తాగడానికి వీలుగా ఉండడం కోసం బాగా మెత్తగా ఉడకబెట్టేశాను ఈ పెసరపప్పుని. సో ఈ విధంగా మెత్తగా ఉడికిపోయినటువంటి పెసరపప్పుని ఒకసారి కలుపుకొని దీన్ని అంతటిని మనం ఇంకొక బౌల్లోనికి వేసేసుకుందాం. సో ఈ విధంగా ఇంకొక పాత్రలోనికి వేసేసుకొని అదేవిధంగా ఈ ఉడకబెట్టుకున్నటువంటి కుక్కర్లో కూడా మనం కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని కుక్కర్ మొత్తం కడిగేసి ఆ వాటర్ని కూడా దీంట్లోనికి వేసేసుకుందాం. సో ఈ విధంగా వాటర్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని అంతటిని ఒకసారి బాగా కలిపేసుకొని దీన్ని స్టవ్ మీద పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. సో ఈ విధంగా ఉడుకుతూ ఉన్నటువంటి సమయంలో 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము వేస్తున్నాను. పచ్చి కొబ్బరి తురుము వేసుకున్న తర్వాత ఒకసారి దీన్ని బాగా కలుపుకోవాలి. ఇది కలిపేసిన తర్వాత మనం 1 కప్పు పెసరపప్పుకి 1 కప్పు బెల్లం సరిపోతుంది కాబట్టి 1 కప్పుతో పొడి చేసినటువంటి బెల్లం వేసి సో దీన్ని కూడా ఇంకొకసారి బాగా కలిపేసుకుందాం. ఈ విధంగా కలుపుకుంటూ ఉన్నప్పుడు చూడండి, ఈ విధంగా ఉడుకుతూ ఉన్నప్పుడు దీనిలోనికి మనం ఒక 2 టేబుల్ స్పూన్లంతా నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఈ నెయ్యిని వేసేసుకున్న తర్వాత ఇంకొకసారి దీన్ని బాగా కలిపేసుకోవాలి. ఇది చాలా త్వరగా అయిపోతుంది, ఎందుకంటే పెసరపప్పు మనం ముందుగానే ఉడకబెట్టుకున్నాం కాబట్టి కొద్దిసేపు మాత్రమే ఉడికితే సరిపోతుంది. ఈ విధంగా నెయ్యి మొత్తం బాగా కరిగిపోయిన తర్వాత దీనిలోనికి ఇప్పుడు మనం ఒక 1/4 కప్పు పాలు వేసుకుంటున్నాను. పాలు వేసుకోవడం వల్ల కొద్దిగా టేస్టీగా ఉంటుంది. సో ఇవన్నీ వేసుకొని బాగా ఉడికిపోయిన తర్వాత చివరగా దీనిలోనికి కొద్దిగా యాలకుల పొడి వేసుకోవాలి. ఈ యాలకుల పొడి వేసుకున్న తర్వాత ఇంకొకసారి దీన్ని బాగా కలిపేసుకుందాం. ఈ విధంగా కలిపేసుకుంటే మనకి పెసరపప్పు పాయసం తయారైపోతుంది. సో ఈ విధంగా తయారైనటువంటి దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అదే స్టవ్ మీద ఒక చిన్న బాండ్లీ పెట్టుకొని అందులోనికి మనం 1 టేబుల్ స్పూన్ అంత నెయ్యి వేసుకొని ఈ నెయ్యి బాగా వేడెక్కిన తర్వాత దీనిలోనికి మనం ద్రాక్ష గోడంబి వేసుకొని వీటిని కొద్దిగా వేయించుకోవాలి. సో ఇవి నెయ్యిలోకి వేసిన తర్వాత ఈ విధంగా ద్రాక్ష మొత్తం ఉబ్బుకున్న తర్వాత వీటిని తీసేసి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి పాయసంలోనికి వేసేసి వీటిని బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న వీటన్నింటినీ వేసేసుకున్నట్టయితే మనకి మొత్తం పాయసం తయారైపోతుంది. ఇవి వేసుకున్న తర్వాత ఒకసారి ఈ పాయసాన్ని బాగా కలిపేసుకుందాం. సో అంతే, మనకి ఎంతో టేస్టీగా ఉండేటువంటి పెసరపప్పు పాయసం మొత్తం తయారైపోతుంది. సో ఈ పెసరపప్పు పాయసం మనం తీసుకున్నట్టయితే అప్పుడప్పుడు మన బాడీలో ఉన్నటువంటి హీట్ని మొత్తం తగ్గించేస్తుంది. పెసరపప్పు తీసుకోవడం వల్ల బాడీకి చలవ కూడా ఉంటుంది కాబట్టి సో నచ్చినట్టయితే మీరు కూడా ఇదే విధంగా పెసరపప్పు పాయసాన్ని తయారు చేసుకోండి. సో అంతేకాకుండా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.